నమస్కారం. ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం. నందిగామ పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్యగారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్యగారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల కట్టుబడి ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా డ్రైవర్ సోదరుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాం అని అన్నారు. నందిగామ నియోజకవర్గంలో మొత్తం 2511 మంది లబ్ధిదారులకు రూ. 3,75,00,000 నేరుగా ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ల ఖాతాలలో జమ చేయడం జరిగినట్లు ఆమె వెల్లడించారు. ఆటో క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇచ్చిన 10,000 రూపాయలు రోడ్ల గోతుల వలన ఆటో రిపేర్ల ఖర్చులకే ఆ డబ్బులు సరిపోయేవి కావు. కాని ఇప్పుడు నిజంగా మాకు ఊరట లభించింది, ఇది చేతల ప్రభుత్వం అని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్యగారు రైతుపేట పార్టీ కార్యాలయం నుండి సీఎం రోడ్, గాంధీ సెంటర్, మెయిన్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ సెంటర్లోని బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్ వరకు ఆటో ర్యాలీలో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ సోదరులతో కలిసి ఆటోలో ప్రయాణించారు. తరువాత బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లైవ్ ప్రసంగాన్ని ఆటో క్యాబ్ డ్రైవర్లతో కలిసి వీక్షించారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడంతో డ్రైవర్లు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. థ్యాంక్యూ సీఎం సార్, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్ మారుమోగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, వివిధ హోదాల కూటమి నేతలు, వివిధ హోదాల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం చైర్మన్లు, టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, రవాణా శాఖ అధికారులు, ఎంఆర్ఓ, ఎంటీఓ, వివిధ హోదాల అధికారులు, ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ల సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాదళం న్యూస్. పుట్టినరోజులకు, పండుగలకు విషెస్ చెప్పాలన్నా, వ్యాపార ప్రకటనలు చెయ్యాలన్నా ప్రజాదళం టీవీ యాజమాన్యాన్ని సంప్రదించండి. యాడ్స్ చేయబడును. ఫోన్ నంబర్ 7981071785.